దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. సాక్షిగోపాల్, పూరి, కోనార్క్ అనంతరం మేము ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ చేరుకున్నాము. ఇది భువనేశ్వర్లో ప్రసిద్ధి చెందిన లింగరాజ్ టెంపుల్. ఒడిస్సాలో పూరి, కోనార్క్, భువనేశ్వర్లను కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. మా తదుపరి ప్రయాణం విరజాదేవి శక్తిపీఠం జాజిపూర్. ఈరోజు రాత్రిని మేము భువనేశ్వర్లో స్టే చేశాము. ఉదయం బయలుదేరి గిరిజాదేవి శక్తిపీఠం జాజ్పూర్ వెళ్తాము. ఇది ఒడిశా సిరీస్లో నాది 4వ వీడియో. పై 3 వీడియోల లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యాము భువనేశ్వర్ నుండి జాజ్పూర్ టౌన్కు. జాజ్పూరు అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శక్తిపీఠం. ఊజ్యానాం గిరిజాదేవి అంటారు. జాజ్పూర్ టౌన్ భువనేశ్వర్ నుండి 111 కిలోమీటర్ల దూరంలో 2 అవర్స్ పడుతుంది ట్రావెల్ టైం చేరుకోవటానికి. మనం భువనేశ్వర్ నగరంలో ప్రయాణం చేస్తున్నాము. భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రానికి రాజధాని, టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. ప్రాచీన సాంస్కృతిక వారసత్వ నగరంగా 6 మరియు 13వ శతాబ్దానికి చెందిన 500 పైగా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. మేము పాటియా అనే ప్రాంతంలో వృందావన్ అనే రెస్టారెంట్లో టిఫిన్ చేశాము. ఇది నేషనల్ హైవే 16, చెన్నై కోల్కతా జాతీయ రహదారి. ఈ హైవేలో 91 కిలోమీటర్ ప్రయాణించాలి జాజిపూర్ హైవే చేరుకోవటానికి. భువనేశ్వరం నుండి కటక్ 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటక్, భువనేశ్వర్లను ట్విన్ సిటీస్ అంటారు. భారతదేశంలో చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ నగరాలలో భువనేశ్వర్ ఒకటి. మనము ఇప్పుడు కదాజోడి నది బ్రిడ్జి మీద వెళ్తున్నాము. ఇక్కడ నుండి కటక్ 1 కిలోమీటర్. ఇది కటక్ పట్టణం. 1949 వరకు కటక్ ఒడిశాకు పూర్వపు రాజధాని. ఈ కటక్ పట్టణం కదాజోడి మరియు మహానదుల మధ్య ఉన్నది. కటక్లో ప్రసిద్ధి భారావతి కోట మరియు శ్రీ చండీ ఆలయాలు ఉన్నాయి. కటక్ ఒడిశాకు వాణిజ్య రాజధాని. హైకోర్టు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. భారావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు నెహ్రూ ఇండోర్ స్టేడియం ఉన్నాయి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రదేశం. నేతాజీ స్మారక మ్యూజియం కూడా ఉంది ఇక్కడ.
కటక్ నుండి కోల్కతా 413 కిలోమీటర్లు. రైట్ సైడ్ కటక్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఒడిశాలో ప్రసిద్ధి చెందిన పారాదీప్ పోర్ట్ ఉన్నది. మహానది బ్రిడ్జి దాటుతున్నాము. కటక్ నుండి 35 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే చండీకోలి అనే టౌన్ వస్తుంది. ఈ చండీకోలి పక్కనే ఉన్న కొండలలో బాబా భైరవానంద బ్రహ్మచారి శ్రీ చండీమాతను ప్రతిష్ఠించి పూజించాడు. శ్రీ చండీమాత పేరున ఈ పట్టణానికి పెట్టారు. చండీకోలి టౌన్ వచ్చాము. ఈ ప్రాంతమంతా భూగర్భంలో పెట్రోలియం నిల్వలు అధికంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం రిజర్వ్ చేసి ఉంచింది ముందు తరాల వారి కోసం. చండీకోలి నుండి 26 కిలోమీటర్ ప్రయాణం చేసి ఇలా లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఈ రోడ్ని మధుబన్ రోడ్ జంక్షన్ అంటారు. మనం జాజిపూర్ వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుండి 18 కిలోమీటర్ల దూరంలో జాజిపూర్ ఉంది. మనం బారీ జాజ్పూర్ హైవేలో ప్రయాణిస్తున్నాము. ఇది కుకియా విలేజ్. జాజ్పూర్ టౌన్ దగ్గరకు వచ్చాము. బిరజా క్షేత్రం అనేసెంట్ క్యాపిటల్ ఆఫ్ ఒడిశా అని స్వాగత ద్వారం కనిపిస్తుంది. సోమవంశీ రాజైన జజాతి కేసరి పరిపాలించిన రాజధాని నగరం. ఆయన పేరు మీదనే ఈ పట్టణానికి జాజ్పూర్ అని పిలుస్తారు. జాజ్పూర్ ప్రస్తుతం ఒక జిల్లా కేంద్రం. ప్రముఖ క్షేత్రమైన మా గిరిజాదేవి శక్తిపీఠాన్ని కలిగి ఉన్నది. ఈ జాజ్పూర్ పట్టణం వైతరణి నది ఒడ్డున ఉన్నది. ఈ జాజ్పూర్ క్షేత్రం చేరుకోవాలి అంటే పూరి నుండి భువనేశ్వర్ నుండి ట్రైన్లో జాజ్పూర్ క్యాంజహార్ రోడ్ చేరుకొని అక్కడ నుండి ఆటోలు లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. మా బిరజాదేవి టెంపుల్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మిత్రులారా, గిరిజాదేవి శక్తిపీఠం దగ్గరకు చేరుకున్నాము. తరువాతి వీడియో పార్ట్ 5లో 11వ శక్తిపీఠం నాభిగయ శ్రీ గిరిజాదేవి దేవాలయ విశేషాలను తెలియజేస్తాను. తప్పక చూడండి.
మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.